ఇవాళ మా అమ్మ నాన్న మ్యారేజ్ యానివర్సరీ. ఏ ఈవెంట్ అయినా మనం కేక్తోనే స్టార్ట్ చేస్తాం. వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ 43rd ఇది. మా ఇంటికి ఇన్వైట్ చేసి ఆఫ్టర్నూన్ చక్కగా అందరం కలిసి ఫుడ్ ఎంజాయ్ చేసాం. ఫుడ్ అంటే వెజ్ ఫుడ్ అండి. చక్కగా ఇక్కడ గోసేవ ఉంది. వీళ్ళు అన్ని కూరగాయలు ఆర్గానిక్ కూరగాయలతో మంచిగా ఫుడ్ వండుతారండి. చక్కగా మా నాన్న వాళ్ళకి కూడా ఇష్టం. తీసుకొచ్చి అందరం ఫుడ్ ఎంజాయ్ చేసిన తర్వాత సాయంత్రం ఈవెంట్లో మనకి కేక్ కంపల్సరీ కదండి. పిల్లలు కూడా ఉన్నారు. మంచి కేక్ ఆర్డర్ చేసి అందరం చక్కగా నీట్గా సెలబ్రేట్ చేసాం. ఈ ఈవెంట్లో మా పేరెంట్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంతకుముందే మేము మా పేరెంట్స్కి మా బాబుకి బర్త్డే అండ్ వాళ్ళకి షష్ఠి పూర్తి కూడా సెలబ్రేట్ చేసాం. మేము మా పేరెంట్స్తో కేక్ కోయిస్తుంటే మా పిల్లలు వాళ్ళ బర్త్డే అనుకొని బ్యాక్గ్రౌండ్లో వెనకాల నుంచి హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతున్నారు. అది చాలా ఫన్నీగా అనిపించింది. ఫన్నీగా ఉంటుందండి. పిల్లలు అందరి ఇంట్లో జనాభాతో ఇలా ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటే ఎప్పుడు ఇలాంటి ఈవెంట్స్ అప్పుడు ఇయర్కి ఒకసారి వస్తాయి కాబట్టి కంపల్సరీగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. పైగా ఇలాంటి ఈవెంట్ అనేది మనకి ఇంకా స్పెషల్గా ఉంటుంది. ఇంకా మా పిల్లలు మా అన్విత అయితే అసలు బాగా ఎంజాయ్ చేసింది. తను పెద్దయింది కాబట్టి ఎప్పుడెప్పుడు వాళ్ళు వస్తారా పొద్దున నిన్న చెప్పాను వాళ్ళకి ముందే ఇలా తాత వాళ్ళు వస్తున్నారంటే ఇంకా తను చాలా ఆనందంగా వాళ్ళ కోసం వెయిట్ చేసింది. పేరెంట్స్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారు. పిల్లలు కూడా మేము కూడా అలాగే ఫుల్గా ఎంజాయ్ చేసామండి.